కుప్పం మున్సిపాలిటీలో టీబీ రోడ్డు వద్ద ఉర్దూ పాఠశాలలో కుప్పం మున్సిపాలిటీ కమిషనర్ అధ్యక్షతన ప్లాస్టిక్ను నిషేధిద్దాం, పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం అనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ మునిరత్నం, కుప్పం మున్సిపాలిటీ అధ్యక్షుడు రాజకుమార్, గోపీనాథ్, సత్యేంద్ర శేఖర్. కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ మునిరత్నం మాట్లాడుతూ ప్లాస్టిక్ను నిషేధించడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించుకోవచ్చునని అన్నారు. స్థానిక నాయకులు మరియు అధికారులతో కలిసి కాటన్ సంచులను కుప్పం మున్సిపాలిటీలోని ఉర్దూ పాఠశాల పిల్లలకు పంపిణీ చేశారు. కాటన్ బ్యాగులను వినియోగించాలని ప్రజలకు సూచించిన ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ మునిరత్నం ఈ కార్యక్రమంలో మున్సిపల్ తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కౌన్సిలర్లు, పాఠశాల ఉపాధ్యాయులు, మున్సిపాలిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. దేశమంతా కూడా మన ఊరు వైపు చూడాలా, స్వచ్ఛ కుప్ప వైపు చూడాలా. ఎందుకంటానంటే ఈ మాట మున్సిపాలిటీ పరిధిలో స్వర్ణ కుప్పం స్వచ్ఛ కుప్పం కార్యక్రమంలో భాగంగా ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారు, సిబ్బంది మరియు ఇక్కడ కౌన్సిలర్స్ కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు అందరూ కూడా కలిసి ఈ ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా భారత ప్రభుత్వం తలపెట్టినటువంటి కార్యక్రమం ప్రతి 3వ శనివారం ఈ కార్యక్రమాన్ని చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. కాబట్టి ఇందులో భాగంగా మేమందరూ కూడా కుప్పం ఉర్దూ పాఠశాలలో ఈ శుభ్రం చేసే కార్యక్రమంలో పాల్గొన్నాం. ఈ విధంగా ప్రతి ఒక్క గ్రామంలో కూడా ప్రతి ఒక్కరు ఈ విధంగా పాటించి ప్రతి ఒక్క కుటుంబం, ప్రతి ఒక్క వీధి, ప్రతి ఒక్క ఊరు శుభ్రంగా పెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు కుప్పాన్ని స్వర్ణ కుప్పం చేయాలని, అభివృద్ధితో పాటు శుభ్రత, ఆరోగ్యం కూడా బాగుండాలని చెప్పే కార్యక్రమంలో అందరూ కూడా సహకరించాలని కోరుతూ పేరు పేరున అందరికీ నమస్కారం. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం గౌరవనీయులు, పెద్దలు, పూజలు, మన శాసనసభ్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీయుత నారా చంద్రబాబు నాయుడు సారు, మన గౌరవ ఎమ్మెల్సీ గారు, పీడీ గారు, కలెక్టర్ గారు, మా గౌరవ కౌన్సిలర్లు, మా గౌరవ ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం నాయకులు, రాజకుమార్ గారు కానీ, గోపి సార్ కానీ, వెంకటేష్ సార్ గారు కానీ, పెద్దలు అందరూ కలిసి గౌరవ ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు మన వంతుగా కుప్పం పురపాలక సంఘంలో గత 7 నెలల బట్టి ఈ స్వచ్ఛాంధ్ర కోసం, స్వచ్ఛ కుప్పం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఈ ప్రయత్నంలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశయాలు నెరవేర్చడానికి మా యొక్క గౌరవ కౌన్సిలర్లు, మా యొక్క గౌరవ ప్రజాప్రతినిధులు, మా తోటి మిత్రులు, విలేకరులు, పత్రికా విలేకరులు, స్టేక్ హోల్డర్స్, నా శానిటరీ వర్కర్స్, మేస్త్రులు, పురపాలక సంఘంలో ప్రజలు, స్టేక్ హోల్డర్స్, ఎన్జిఓస్ అందరూ సహకరిస్తున్నారు. వారందరికీ నిజంగా వారి సహకారం లేదు ఈరోజు ఈ స్వచ్ఛ కుప్పం సాధ్యం కాదు. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశయం రాష్ట్రాన్ని స్వచ్ఛంగా చేయాలన్నారు. వారి యొక్క నియోజకవర్గం, వారి యొక్క ఆశయాన్ని ఈ నియోజకవర్గం ప్రారంభించవలసిన బాధ్యత ఇక్కడ కూర్చున్న నాయకులందరి మీద, నా మీద, నా స్టేక్ హోల్డర్స్, నా యొక్క వర్గాల మీద ఉన్నది. అందరూ కలిసి చేస్తున్నారు. ఈ రోజు స్వచ్ఛ కుప్పం 100% చేరిపోయాము. ఇంకొక 10% ఉన్నది. అంత బాగుందా? నేను ఒప్పుకుని దానికి కూడా ప్రయత్నం చేస్తున్నాము. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశయానికి దగ్గరగా వెళ్తున్నాము. తర్వాత ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర గురించి ఒకే ఒక విషయం చెప్తాను. స్వచ్ఛాంధ్ర డబ్బులతో పనిలేని వ్యవహారం. ప్రజలందరూ అవగాహనతో వాళ్ళ ఇంట్లో ఉత్పత్తి అయ్యే చెత్త పురపాలక సంఘ వాహనానికి హ్యాండ్ ఓవర్ చేస్తే అది స్వచ్ఛాంధ్ర. ₹1 ప్రజలు కానీ, ప్రభుత్వం కానీ, మున్సిపల్ కమిషనర్ గారు కానీ ఎవరు ఖర్చు పెట్టవాలి. స్వర్ణాంధ్ర అంటే దాని ఖర్చు ఉన్నది. స్వర్ణాంధ్ర అంటే ఏంటి? ఒక బిల్డింగ్ కట్టడం, డిగ్రీ చేసడం, పార్క్ ఏర్పాటు చేయడం, డ్రైన్స్ అన్ని కూడా కట్టడం,